శ్రీకాకుళం రూరల్ మండలంలోని పొన్నాం పంచాయతీ నవనంబాడు గ్రామంలో 1993లో కట్టిన ఉప ఆరోగ్య కేంద్రం 2010లో మూతపడిపోయింది. జనసేన రూరల్ మండల అధ్యక్షులు టీకేఆర్ భవనాన్ని పరిశీలించి కూటమి ప్రభుత్వంలో త్వరలోనే తిరిగి తెరిపించి ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా సానుకూలంగా ఉన్నారని తెలియజేశారు. ఎన్నికల్లో తిరిగి తెరిపిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తక్షణమే పైవారికి తెలియజేసి నిధులు మంజూరు చేయించి వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చందు, రాజేష్, రాంబాబు, శివ, టీడీపీ నాయకులు వెంకట్రావు, అప్పలనాయుడు, రంగా మరియు బీజేపీ మండల నాయకులు రాగోలు అప్పారావు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, పంచాయతీ వాళ్ళు కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని వెంటనే తీసుకొని వెంటనే బాగు చేసి మళ్ళీ సేవలు ముందుకు నడిపించే కార్యక్రమం జరగాలి ఆనాడు. కానీ ఆనాడు జరగకపోవడం వల్ల సుమారు ఇది ఒక 10-15 సంవత్సరాల నుండి మూత పడిపోయి ఉండడం జరిగింది. చూస్తుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనం పాపం చేశారు. వాళ్ళు ఏం పాపం చేశారని ఇన్నాళ్ళు బట్టి ఇక్కడ ఒక రైతులకు కానీ, ప్రజలకు కానీ, ఎవరికైనా సరే ఆరోగ్యం పరంగా చిన్న మేకు గుచ్చుకొని టీటీ ఇంజెక్షన్ చేద్దామన్నా సరే చేసే దిక్కు లేనటువంటి పరిస్థితి ఈ ప్రజలకి వచ్చింది. ఇది గత ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో గొండు శంకర్ గారు, మేము ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి కూటమి నాయకులందరూ కలిసి జనాలకి మాట ఇవ్వడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తిరిగి పునఃప్రారంభించి ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతాయని ఆయనే స్వయంగా చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు పరిశీలించడానికి వచ్చాం. ఇంతకు ముందు ఈ సబ్ సెంటర్ తాలూకా రికార్డింగ్ కానీ మనం పరిశీలిస్తే సుమారు 30 గర్భిణీ స్త్రీల కానుపులు ఇక్కడే జరిగాయి. అలాగే సర్జరీలు కూడా ఇక్కడ నుండి ప్రధానమైన ఆసుపత్రికి రిఫర్ చేసేవాళ్ళు. ఇక్కడ ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ప్రాథమిక చికిత్స అవసరమైతే తక్షణమే ఇక్కడ జరిగేది. ఆ పరిస్థితి ఈరోజు ఇక్కడ లేనందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి ఖచ్చితంగా మేలు చేస్తాం. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రతి గడపలో ప్రతి పౌరుణ్ణి పేరు పెట్టి పిలిచేటటువంటి కుటుంబ సభ్యులు మా వాళ్ళని కాపాడుకోవడం